హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా చెల్లి వాళ్ళది ప్రీ వెడ్డింగ్ షూట్ అండ్ ఫోటో షూట్ అనమాట. సో దానికే అందరూ రెడీ అవుతున్నారు. ఇక్కడ వీళ్ళిద్దరూ మంచిగా మేకప్ చేసుకుంటున్నారు. చూడండి ఎలా చూస్తున్నారో. ఇక మా చెల్లి మేకప్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక పెళ్ళికొడుకు మేకప్ అయితే అయిపోయినట్టే. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోవాలి. లెట్స్ గో. ఇప్పుడైతే అందరం స్టార్ట్ అయిపోయానమాట. అందరూ ఒక్కొక్క బ్యాగ్ వేసుకుని అయితే వెళ్తున్నారు. మొత్తం ఆ బ్యాగ్ నిండా బట్టలు ఉన్నాయి. ఈరోజు మొత్తం షూట్లోనే ఉంటాము. సో దానికి తగ్గ సామాన్లు అన్నీ కూడా రెడీ అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే దారిలో ఉన్నామన్నమాట. అండ్ ఫోటోషూట్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ వచ్చి వైజాగ్లో జరుగుతుంది. అండ్ ఫస్ట్ టైం నేను వైజాగ్ రోడ్ల మీద ఇలా తిరుగుతున్నాను అనమాట. జనరల్గా మేము ఎప్పుడు వచ్చినా కూడా వైజాగ్ స్టేషన్లో దిగి అక్కడి నుంచి డైరెక్ట్గా మా ఊరు వెళ్ళిపోతాము. కానీ వైజాగ్లో తిరగడం అయితే ఇదే ఫస్ట్ టైము. మొత్తం బీచ్ సైడ్ అయితే వెళ్తున్నాం. అండ్ మా ఫస్ట్ లొకేషన్ వచ్చి బీచ్ అనమాట. సో ఆ దారిలో వెళ్తుంటే చాలా బాగుండేది చూడడానికి. వ్యూ చాలా బాగుండేది. అక్కడ చూడండి సన్ రైజ్ అవుతుంది అండ్ ఎంత బాగుందో. అండ్ మేము వెళ్ళిన వే కూడా చాలా అందంగా ఉండేది. అండ్ మార్నింగ్ కదా, అసలు ట్రాఫిక్ అస్సలు లేదు. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది. ఇలాగే ఉండాలని అనుకుంటున్నాము. ఎందుకంటే సమ్మర్ అయితే ఇక దూల తీరిపోద్ది. సో కొంచెం ఎండ తక్కువగా రావాలని అయితే కోరుకుంటున్నాము. ఎందుకంటే మెంటలు ఎక్కిపోద్ది అనమాట. ఇక్కడ వేడికి మనం ఎంత మేకప్ వేసుకున్నా కూడా అది ఉండదు. చెమటలకి పోతూ ఉంటాయి. ఇక చూడాలి మా చెల్లిది ఎలా అవుతుందో ఏమవుతుందో. ఇక వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి నేను చూస్తే భలే అనిపించింది. ఆ వ్యూకి, ఆ ప్లెజెంట్నెస్కి, ఆ సౌండ్కి ఎంత బాగుందో కదా. ఇక ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూసేద్దాం ఎలా చేస్తారో. ఇక ఫోటోగ్రాఫర్ అయితే వాళ్ళకి ఎలా చేయాలని కూడా అన్నీ చెప్తున్నారనమాట. దాన్ని బట్టి వీళ్ళు వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అండ్ బీచ్ వాటర్ కదా, వాటర్ వచ్చిన ప్రతిసారి ఆ శారీకి తగులుతుంటే శారీ బరువు అయిపోయేది. ఎందుకంటే ఆల్రెడీ నార్మల్గానే అది బాగా హెవీ శారీ అనమాట. అండ్ ఆ వాటర్ తగులుతుంటే ఆ శారీ చాలా బరువు అయిపోయింది. మా చెల్లికి హ్యాండిల్ చేసుకోవడం అయితే చాలా కష్టమైంది. చాలా కష్టపడే చేసిందని చెప్పాలి. కానీ ఆ బ్లాక్ శారీ మా చెల్లికి చాలా బాగా సెట్ అయింది. విత్ బీచ్ వ్యూ చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ మా చెల్లి వాళ్ళ ఫోటోషూట్ కోసం నేను ఇంకా ఇక్కడ వీళ్ళ ముగ్గురు అయితే వచ్చేసారు. అండ్ అలా నేను వ్యూని కూడా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ ఫోటోషూట్ని కూడా చూస్తూ అలా టైంపాస్ అయితే చేసుకున్నాను అనమాట. నాకు బీచెస్ అంటే చాలా ఇష్టము. అండ్ ఆ బీచ్లో ఇంత క్లీన్గా అయితే ఈ బీచ్ ఉంది. జనరల్గా ఆర్కే బీచ్ అంటే అంత క్లీన్గా ఉండదు. కానీ ఇది కొంచెం వేరే బీచ్ అనమాట. సో చాలా బాగుంది. అండ్ కొన్ని ఫిషెస్ అయితే బయటకు వచ్చి ఉన్నాయి. చాలా డిఫరెంట్ వెరైటీ ఫిషెస్. నేను దాన్ని వీడియో అయితే తీయలేదు. అండ్ మధ్య మధ్య గ్యాప్లో నేను ఇలాగ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉండేదాన్ని. కొంచెం బోర్ కొట్టేది నాకు. అందుకనే ఇలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ నాకు కూడా తీయమని చెప్పాను. ఇంకా వీళ్ళది ఎక్కడి వరకు వచ్చిందో చూస్తే ఇంకా అవ్వలేదని చెప్పి అన్నారు. ఇంకెప్పుడు అవుతుందో తెలియదు. బట్ బ్లాక్ శారీలో మా చెల్లి చాలా బాగుంది. అండ్ ఇంతలో నేను ఆకాశం మీద ఇలా చూస్తా, పక్షులు చూడండి కరెక్ట్గా లైన్లో వెళ్తున్నాయి. భలే అనిపించింది. ఇలాంటి షార్ట్స్ వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళైతే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. నేను ఒక్కదాన్నే అయిపోయాను. ఇంకా అందుకే ఫోటోలు వీడియోస్తో నేను టైంపాస్ చేసుకుంటున్నాను. ఇక అడిగితే ఇదే లాస్ట్ ఫోటోషూట్ అన్నారు. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనము సెకండ్ సెట్కి అయితే వెళ్ళిపోవచ్చు. అసలు కెరటాలు చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. అండ్ ఇక అయిపోయిందనమాట. ఇక నెక్స్ట్ స్పాట్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక లేట్ చేయకుండా సెకండ్ స్పాట్కి అయితే వెళ్ళిపోతాం. ఇక నెక్స్ట్ షూట్ ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు. చూడాలి ఏం చేయిస్తారో వీళ్ళు. ఇక మేము వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న చైర్ అయితే దొరికేసింది, మాకు ఇచ్చేసారనమాట. అండ్ ప్రజెంట్ వచ్చి వీళ్ళకి బైక్ మీద షూట్ జరుగుతుంది. అండ్ రోడ్ మీద అనమాట. ఇక్కడ చాలా ఖాళీగా ఉంది, అసలు ఎవరు రావట్లేదు. సో అందుకే ఇక్కడ ఫోటోషూట్స్ కొన్ని జరుగుతున్నాయి. మా చెల్లి వాళ్ళది కాకుండా ఇంకో 2 ఫోటోషూట్స్ అయితే జరిగాయి అన్నమాట. ముందు ఒకటి ఉంది అండ్ ఇంకొంచెం ముందు ఒకటి ఉండేది. ప్రజెంట్ అయితే వీడియో షూట్ కోసం చూడండి ఆ ఫోటోగ్రాఫర్ కార్ మీద ఎక్కేశారు. అండ్ వీళ్ళు వాళ్ళ వెనక వెళ్తున్నారు బైక్ మీద. ఇక అది అయిపోయాక కొంచెం ముందుకెళ్ళి మనం జస్ట్ ఫోటోల కోసం అయితే వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్లారు. అక్కడ మా చెల్లి చూడండి మేకప్ వేసుకుంటుంది. ఇక పెళ్లి కొడుకు వచ్చి అక్కడ ముచ్చట్లు పెట్టాడు. ఇప్పుడు వచ్చి ఫోటోషూట్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఇక్కడ ఫొటోస్ కోసం అయితే తీసుకొచ్చారు. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. మంచి గ్రీనరీగా అండ్ కింద ఫ్లవర్స్ అయితే ఎల్లో కలర్లో చాలా బాగుంది. ఫొటోస్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్. ఇక మా చెల్లి వచ్చి ఆ బైక్ మీద కూర్చోవడానికి చాలా కష్టపడింది. అస్సలు కుదరలేదన్నమాట. ఆయనేమో కొంచెం చూసుకోండి మంచిగా కూర్చోండి అని చెప్పేవాళ్ళు. ఇక ఎట్ లాస్ట్ ఎలాగో ఒకలాగా కూర్చునిపోయిందనమాట. ఇప్పుడైతే పోజెస్ చెప్పేస్తున్నారు. ఆ పోజెస్ బట్టి ఫొటోస్ అయితే తీసేస్తున్నారు.
ఇక ఎట్ లాస్ట్ బైక్ మీద సెటిల్ అయిపోయారనమాట. ఇప్పుడైతే ఆయన ఫోటో తీసే పనిలో ఉన్నారు. ఇక అది కాకుండా నెక్స్ట్ చిన్న వేరే షార్ట్ అయితే ఉండింది. సో దానికి తగ్గ డ్రెస్సెస్ అయితే వీళ్ళు చేంజ్ చేసుకున్నారు. చేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఇంకో చిన్న షూట్ అయితే జరుగుతుంది. చిన్న వీడియో క్లిప్ అనమాట. మీరు ఈ వీడియో చూసాక ఇది దేనికోసమో మీకు అర్థమైతే కమెంట్ చేసేయండి. ఏమై ఉంటుందని చెప్పి గెస్ట్ చేసేయండి. ఇక కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నాము. అంటే కొన్ని కార్ షూట్స్ అయితే తీయాలన్నమాట. కార్ వచ్చేది అలాగా. సో దానికోసం అయితే వీళ్ళకైతే కొంచెం రెస్ట్ ఇచ్చారు. ఇప్పుడైతే క్లోజ్ షాట్స్ అయితే తీస్తున్నారు. కార్ నుంచి దిగేలాగా అలా అన్నీ తీస్తున్నారనమాట. నేనైతే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, జస్ట్ ఒక 3 to 4 minutes వీడియో కోసం వీళ్ళు ఇంత కష్టపడితే, ఒక మూవీ కోసం ఒక యూనిటే ఉంటుంది, వాళ్ళు ఎంత కష్టపడతారో కదా, నాకు అలా అనిపించింది అనమాట. ఇక అట్లాస్ట్ ఈ షూట్ కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. కానీ లొకేషన్కి వెళ్ళే ముందు అయితే లంచ్ టైం అయితే అయిపోయింది అనమాట. సో లంచ్ చేశాక వెళ్దామని చెప్పి అయితే మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇక్కడ నెక్స్ట్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్ ఎక్కడో నాకు తెలియదు, కొంచెం దూరం అంట. సో చాలామంది కార్లో స్లీప్ వేసేసారు ఫుల్గా. యారాడ బీచ్ దగ్గరలో ఉన్న కొన్ని సెట్స్ ఉన్నాయంట. సో అక్కడికైతే తీసుకెళ్తామంటున్నారు. అక్కడికైతే ప్రజెంట్ వెళ్ళిపోతున్నాము. వైజాగ్ గురించి తెలిసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. యారాడ బీచ్ చాలా బాగుంటుందని చెప్పి విన్నాను నేను కూడా. ఇక ఇక్కడ కూడా కొంచెం మేకప్ చేసి హెయిర్ స్టైలింగ్ చేసుకొని ఇక షూట్కి అయితే రెడీ అయ్యారు. ఇక ఇక్కడ కూడా చిన్న క్లిప్స్ అయితే తీశారు. జస్ట్ ఒక సాంగ్లో లిప్సింక్ రావాలని చెప్పి ఇలా ఫోన్లో అయితే సాంగ్ పెట్టాము. అండ్ అక్కడ మా చెల్లి లిప్సింక్ ఇస్తూ చేసిందనమాట. ఇలా ఒక 3 to 4 టేక్స్ అయితే అయ్యాయి. ఎందుకంటే లిప్సింక్ ఇస్తూ మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వాలంటే మా చెల్లికి కొంచెం కష్టమైంది. ఇక మా అదృష్టమో ఏమో ఈరోజు క్లైమేట్ కూడా కొంచెం సహకరిస్తుంది అనమాట. ఇక్కడ మంచి వెదర్ అయితే ఉంది, అంత ఎండగా అయితే ఈరోజు లేదు. సో బాగుంది. అక్కడ వాళ్ళ ఫోటోషూట్స్ యాజ్ యూజువల్గా నార్మల్గా జరుగుతున్నాయి. ఇక నెక్స్ట్ లొకేషన్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ లొకేషన్ వచ్చి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కాదు, జస్ట్ ఫోటోషూట్ కోసం అయితే వెళ్తున్నాము. టెంపుల్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా ఫోటోషూట్లో. సో ఆ టెంపుల్ కోసమే వెళ్తున్నాము. టెంపుల్ సెట్ అయితే ఒకటి ఉందన్నమాట. సో ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. మా చెల్లి అయితే చీర కట్టుకొని రెడీగా ఉంది. ఇక వాళ్ళ ఫేసెస్ చూడండి, వాళ్ళు కూడా కొంచెం టైర్డ్ అయిపోయారు. ఏదో మేకప్తో కవర్ చేశారు, బట్ చాలా టైర్డ్ అయిపోయారు. మా చెల్లికైతే ఓపిక మొత్తం అయిపోయింది. ఇక చూడాలి ఎలా చేస్తుందో. ఇదే అండి టెంపుల్ లాగే ఉంటుంది. సగంలో కట్టి వదిలేశారు అనుకుంటా. సో జస్ట్ దేవుడి విగ్రహం లేదు, కానీ మ్యాక్సిమం అన్ని కట్టడాలు అయ్యాయి, కొన్ని మాత్రం ఉండిపోయాయి. ఇక్కడ కూడా చాలా షూట్స్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా. ఎక్కడ పడితే అక్కడే జనాలు ఉన్నారండి. ఇక గుడిలో ఫోటోషూట్ అయిపోయాక వేరే సెట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కూడా జనాలు ఉన్నారు. అసలు మేము ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు ఉంటూనే ఉన్నారు. ఇంతమంది కపుల్స్ ఉన్నారా అనిపించింది. ఇక ఇక్కడ కూడా వీడియో షూట్ ఫోటోషూట్ అయితే అయిపోయింది. కాకపోతే ఈ సెట్లో జనాలు ఎక్కువ ఉండేసరికి వెంటనే చేయాల్సి వచ్చింది, అదొకటే ప్రాబ్లం. ఇక ఇక్కడితో నేను కూడా టైర్డ్ అయిపోయాను. ఈ వీడియో అయితే ఇంతే గైస్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు. బాయ్.